ఆకాంక్ష, నా కోరిక మీరందరూ ఆనందంగా ఉండాలి. ఇది సాధ్యమంటే సాధ్యమని నిరూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ అరకు భవిష్యత్ గ్యారంటీ చెప్పాను. గిరిజనుల కోసం స్పెషల్ ప్లాన్ తీసుకొస్తా, ప్రత్యేకమైన నిధులు పెడతా, ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతా. ఇదే కాకుండా కొత్తగా నేను కుటుంబ వికాసం అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నా. నిన్ననే ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ నిమ్మకూరులో దీన్ని ప్రారంభించా. నేను కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నా. ఇక్కడే గ్రామాన్ని ఆ రోజు మీరు చూస్తే జన్మభూమి స్ఫూర్తితో నాకు వచ్చిన అవకాశాన్ని అరకులో గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నానంటే అది ఇక్కడుండే గిరిజనుల పైన నా ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జన్మభూమి స్ఫూర్తితో గిరిజన ప్రాంతంలో ఈరోజు నా వల్ల కానీ సమాజం వల్ల కానీ ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని, 5 కుటుంబాలని, 4 కుటుంబాలని, 10 కుటుంబాలని దత్తత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, వాళ్ళతో అనుసంధానం కావాలి. మనతో సమానంగా వీళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకురావాలి. ఆ రోజు సంస్కరణలు వచ్చాయి, సంపద వచ్చింది. ఈరోజు కుటుంబ వికాసం ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తేవడం నా బాధ్యత. పేదరికం లేని సమాజాన్ని చూడడం నా ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మొదటి విడతే. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎందుకు లక్షాధికారులు చేయలేమో, ఎందుకు డబ్బులుండే ధనికులు చేయలేమో, దాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకు పోతాం. దీనికి కావాల్సిన చదువు కావాలి, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టాలి. వీళ్ళందరినీ బాగా చదివిస్తే, మంచి అవకాశాలు చూపిస్తే ప్రపంచాన్ని వీళ్ళు శాసించే పరిస్థితికి వస్తారు. ఇక్కడుండే వాళ్ళందరికీ మొత్తం ఈ ప్రాంతం అంతా ఏవి అన్ని పంటలు వస్తాయి. ఇక్కడ యాపిల్ కూడా వస్తుంది కడాన. ఒక పంట కాదు, అన్ని పంటలు వస్తాయి. వాణిజ్య పంటలేసి గిట్టుబాటు ధర ఇచ్చి అవసరమైన గెడ్డింగ్లు పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో మార్పు రావాలి. మళ్ళీ మీలో కొంతమందికి కులము, మతము లేకుంటే రీజియన్ ఇవన్నీ వస్తాయి, రిలీజియన్ వస్తాయి. నేను ఒకటే కోరుతున్నా, మతం ఒక విశ్వాసం, కులం మనం పుట్టిన ఒక కులంలో పుడతాం. ఇక్కడుండేవాళ్ళు గిరిజన కులాల్లో పుట్టారు. కానీ ఒక మంచి పరిపాలన, సుపరిపాలన ఉంటే తద్వారా పేదరికం పూర్తి